హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అపెన్ నుంచి అయితే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఇక్కడ జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ సెర్చ్ ఇంజిన్ ఎవాల్యుయేటర్ ఇన్ ఇండియా ఫ్లెక్సిబుల్ జిజ్ వర్కర్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే వర్క్ ఏముంటుందంటే ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీగా అయితే చూడండి, వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ పైన క్లిక్ చేసి పెట్టుకున్నారంటే మేము చేసే నోటిఫికేషన్ అయితే మీకు ప్రతిదీ వస్తుంది. అలాగే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ జాబ్ రోల్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే మీకు మీ పక్కన వాళ్ళకి అందకపోయినా, మీ రిలేటివ్స్కి అందకపోయినా కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. కంపల్సరీగా అయితే ఇక్కడ చూసుకోండి, మీకు జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ఏఐ ట్రైనర్ డొమైన్ ఎక్స్పర్ట్స్ సెర్చ్ ఎవాల్యుయేషన్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్. ఫ్రెండ్స్, ఇవన్నీ ప్రాజెక్ట్ అనమాట. ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రాజెక్ట్స్ని మీకు అందజేస్తారు. మీరైతే కంపల్సరీగా వాళ్ళు ఇచ్చిన సమయంలో అయితే ఈ ప్రాజెక్ట్స్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, ఏ కోర్స్ అయినా సరే మీరైతే కంప్లీట్ చేసి ఉంటే, మీరు 10th నుంచి ఏ కోర్స్ అయినా సరే మినిమం 10th ఉంటుంది. ఆ పైన మీరు ఏం చదివినా పర్లేదు. ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు, అలాగే హౌస్ వైఫ్స్ కావచ్చు, జాబ్ రిటైర్డ్ అయిన వాళ్ళు కావచ్చు, అదర్ జాబ్ చేస్తూ కూడా ఈ జాబ్ రోల్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటి దగ్గర నుంచి చక్కగా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్పటి నుంచి వాళ్ళైతే కంప్లీట్గా అబౌట్ ఇచ్చారు. దాన్ని అయితే ఒకసారి మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి ఓపెన్ చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరైతే చెక్ చేసుకోండి. అలాగే మీకు రిక్వైర్మెంట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ రిక్వైర్మెంట్ చూసుకుంటే కంప్లీట్గా అయితే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అలాగే మస్ట్ బీ లొకేటెడ్ ఇన్ ఇండియా, కంపల్సరీ అయితే మీరు ఇండియాలో బర్త్ అయితే ఉండాలి. మీకు అడ్రస్, స్మార్ట్ ఫోన్ అండ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి. డెడికేటెడ్ అట్లీస్ట్ 5 to 10 hours టు స్టడీ ఫర్ ది ఎగ్జామ్. ఫ్రెండ్స్, మీకైతే ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు, దానికోసం 5 to 10 hours టైం ఉంటుంది. అది అంతలో ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకైతే 1 week టైం ఉంటుంది. పార్ట్ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. మీ క్వాలిఫికేషన్ బట్టి, మీ ప్రాజెక్ట్ని, మీరు రాసిన టెస్ట్ని బట్టి మిమ్మల్ని అయితే వితిన్ 7 daysలో అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వాట్ వీ విల్ గెట్ ఇక్కడ చూసుకోండి, లాంగ్ టర్మ్ ఎర్నింగ్స్ కంటెంట్ ఉంటాయి. అలాగే ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటాయి. బోనస్ రైజ్ ఆపర్చునిటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, మీకు సెలెక్ట్ క్యాండిడేట్స్కి అయితే ఫస్ట్ కమ్ టు ఫస్ట్ సర్వ్డ్ బేసిక్స్ అయితే ఉంటాయి. మీకు ఫస్ట్ వీక్ నుంచి మిమ్మల్ని అయితే జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి. అలాగే మీకు 1 hour $2 అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 1 ప్రాజెక్ట్కి $2, 10 ప్రాజెక్ట్కి $20. మీరు డైలీ ఎన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే అన్ని డాలర్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. దీనికోసం అప్లై చేయడానికి అయితే ఈ కింద ఉన్న అప్లై ఫర్ దిస్ జాబ్ పైన క్లిక్ చేయండి. మీకు ఎలా అప్లై చేయాలో ఈ ప్రతి వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. అలాగే మీరు అప్లై చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి, చిన్న మిస్టేక్ కూడా చేయకండి. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ రెజ్యూమ్ అడుగుతున్నారు. ఆ రెజ్యూమ్ అయితే చాలామందికి చెప్తున్నాను, మీకైతే మంచి స్కిల్స్ ఉండేటట్టు అయితే రెజ్యూమ్లో ఫిల్ చేయండి. అలాగే అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఇచ్చేసేయండి. మీ ఫుల్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, కరెంట్ కంపెనీ ఏదైనా వర్క్ చేస్తుంటే కరెంట్ కంపెనీ నేమ్ ఇవ్వండి, లేకుంటే ఎన్ని ఇచ్చేసేయండి. ఇక్కడ లింక్డ్ అని అడుగుతున్నారు. ఈ లింక్డ్ గూగుల్ అయితే మీరైతే ఈ లింక్స్ అయితే ఏవి ఇవ్వకండి. ఇక్కడ అప్లికేషన్స్ కుసట అడుగుతున్నారు, కంపల్సరీగా అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇండియా అని ఇచ్చేసేయండి. ఇక్కడ ఇన్ విచ్ యూఎస్ స్టేట్ ఆర్ యూ కరెంట్లీ రెసిడెన్స్ అని అడుగుతున్నాడు. ఇక్కడైతే ఎన్ని అని ఇచ్చండి. ప్రైమరీ లాంగ్వేజ్ స్పోకెన్ వచ్చేసి మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు ఇచ్చేసేయండి. అలాగే అడిషనల్ లాంగ్వేజ్ రిలేటెడ్ టు దిస్ జాబ్ అంటున్నారు, ఇంగ్లీష్ అని అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ అడుగుతున్నారు. మీరు 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ, ఎలిమెంట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కూల్ దగ్గర నుంచి మీరు లాస్ట్ బీఈడి, పిహెచ్డి, ఎండి, జేడీ వరకు అయితే ఉన్నాయి. మీరు ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేస్తారో అది ఇచ్చేసేయండి. డిజైర్ ప్యాకేజ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ లెస్ దాన్ $11 per hour అయితే ఇచ్చేసేయండి కంపల్సరీగా అయితే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే అవైలబుల్ హౌస్ టు వర్క్ ఫర్ వీక్ అంటున్నారు. మీరు మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు 6 days 7 days అయితే ఇచ్చేసేయండి. మీరు డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేయాలంటున్నాను, నేనైతే 9 hours అని ఇచ్చేస్తున్నాను. మినిమం 9 hours లేదా 8 hours ఇచ్చినా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ కవర్ లెటర్ అడుగుతున్నారు, అది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లిక్ బటన్ చేసి ఐఆమ్ హ్యూమన్ చేసి సబ్మిట్ అప్లికేషన్ చేసి మెయిల్ నుంచి అయితే ఒక మంచి మెసేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే మాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయడం మర్చిపోకండి. అలాగే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.